క్రీస్తు శకం 476లో భారతదేశంలోని కుసుమపురం అనే చోట ఒక తెలివైన బాలుడు జన్మించాడు. అతని పేరు ఆర్యభట్టుడు. చిన్నప్పటినుంచే అతనికి గణితం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అంటే చాలా ఇష్టం. రాత్రిళ్ళు ఆకాశం వైపు చూస్తూ ఈ నక్షత్రాలు ఎలా కదులుతున్నాయి, సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు అని ఆలోచించేవాడు. పెద్దయ్యాక ఆయన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు అయ్యాడు. ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథం ఆర్యభటీయం. అందులో గణితం, ఖగోళశాస్త్రం గురించి ఎన్నో రహస్యాలు చెప్పారు. ఆర్యభట్టుడు చేసిన ముఖ్య ఆవిష్కరణలు: భూమి తన అక్షంపై తానే తిరుగుతుందని చెప్పారు. అందుకే పగలు రాత్రి మారుతాయని వివరించారు. సంవత్సరంలో 365 రోజులుంటాయని లెక్కించారు. పై విలువను 3.1416గా ఖచ్చితంగా చెప్పారు. త్రికోణమితి అంటే స్ఫెరికల్ ట్రిగ్నోమెట్రీ గురించి వివరించారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎందుకు జరుగుతాయో కారణాలు చెప్పారు. నక్షత్రాల స్థానాలను గణించారు. సైన్ టేబుల్ వంటి గణిత పట్టికలు తయారుచేశారు. ఆర్యభట్టుడు క్రీస్తు శకం 550లో మరణించారు. ఆయన గణితం మరియు ఖగోళ శాస్త్రాలలో చేసిన విశేష సేవల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు. భారతదేశం ఆయనకు గౌరవ సూచకంగా 1975 ఏప్రిల్ 19న ప్రయోగించిన తన మొదటి కృత్రిమ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టి నివాళులు అర్పించింది.